బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో ఆ పార్టీ నేత హరీష్ రావు మరోసారి భేటీ అయ్యారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో ఈ సమావేశం కొనసాగుతుంది. పార్టీలో తాజా పరిస్థితులపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా కవిత ఎపిసోడ్, కాళేశ్వరం కమిషన్ నోటీసులపైనే చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో ఆ పార్టీ నేత హరీష్ రావు మరోసారి భేటీ అయ్యారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో ఈ సమావేశం కొనసాగుతుంది. పార్టీలో తాజా పరిస్థితులపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా కవిత ఎపిసోడ్, కాళేశ్వరం కమిషన్ నోటీసులపైనే చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ తో హరీష్ రావు భేటీ అవుతున్నట్లు తెలుస్తుంది. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ మల్లారెడ్డి అందిస్తారు. మల్లారెడ్డి, చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ శాలిని. ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో మాజీ సీఎం కేసీఆర్ తో మాజీ మంత్రి హరీష్ రావు భేటీ అయ్యారు. ఏదైతే ఈ కాళేశ్వరం జలాల పైన కమిషన్ విచారణకు పిలిచిందో, ఆ విచారణ పిలిచిన అనంతరం ఎలాంటి సమాధానం ఇవ్వాలి, అటెండ్ అవ్వాలన్నా కమిషన్ ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలన్న దానిపై హరీష్ రావు మాజీ మంత్రి హరీష్ రావు కేసీఆర్ ఇద్దరు కూడా చర్చిస్తున్నట్టుగా సమాచారం ఉంది. అంతేకాకుండా ఈ మధ్య కాలంలో మాజీ సీఎం కూతురు ఎమ్మెల్సీ కవిత ఏదైతే బహిర్గతమైన లెటర్ ఉందో లెటర్ పైన కూడా వాళ్ళ దానిపైన కూడా చర్చిస్తున్నట్టుగా సమాచారం ఉంది. ఈ కవిత లెటర్ పైన ఎలాంటి మరి ఎలా రెస్పాండ్ కావాలి, ప్రతిపక్షాల అధికార పక్షమైనా సరే ప్రతిపక్షాలు కూడా ఆరోపిస్తున్న సందర్భంలో ఎలాంటి వ్యాఖ్యలు చేయాలి, ఏ విధంగా సమాధానం చెప్పాలనే విషయంపై చర్చిస్తున్నట్టుంది. కాళేశ్వర కమిషన్ మాజీ మంత్రి హరీష్ రావు ఒక్కడైనా మాజీ సీఎం కేసీఆర్ కూడా హాజరవుతున్నట్టు కూడా సమాచార మాధ్యమాలలో వచ్చిన పిదప ఎలాంటి సమాధాన విధానాలపై చర్చిస్తున్నట్టు తెలుస్తుంది. భాగ్యశ్రీ, అయితే మల్లారెడ్డి ఇక్కడ చూసినట్లయితే ఇప్పుడు కవిత చేసిన వ్యాఖ్యల్లో బీఆర్ఎస్ పార్టీలు ఇప్పటికే షోకాస్ నోటీసులు మరి పంపిస్తున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించిన వివరాలేంటి?
ఆల్రెడీ షౌకత్ ఇచ్చిన విషయం విదితమే. కాళేశ్వరం జలాల పైన కూడా కేసీఆర్ ఇటు మాజీ సీఎం కేసీఆర్ కి మాజీ మంత్రి రజతాకి ఆ టైంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఉన్న మాజీ మంత్రి ఈటెల రాజేందర్ కూడా మన కాళేశ్వరం కమిషన్ జలాల పైన కూడా కమిషన్ వాళ్ళకి నోటీస్ ఇచ్చిన విషయం విదితమే వర్తిస్తుంది. అలాగే చూస్తే ఇప్పుడు కాళేశ్వరంకి సంబంధించి కేసీఆర్ మరి హాజరు కాబోతున్నారా? ఇప్పటికైనా హాజరు కాబోతున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఇది ఎంతవరకు మరి నిజం అనుకోవచ్చు? నిజంగానే ఆయన హాజరు కాబోతున్నారా కమిషన్ ముందు? కమిషన్ ముందు హాజరవుతున్నట్టే సమాచారం ఉంది. అది తప్పనిసరిగా హాజరని చెప్పేసి కూడా మాజీ సీఎం చెప్పినట్టుగా కూడా మాకు సమాచారం. థ్యాంక్ యూ మల్లారెడ్డి.